ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మరి ఆదివారం ఆరాధనకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాలుభాగస్తులుగా ఉన్నందుకు మీకు ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. ఈ రోజున ఈ యొక్క ఆదివారం మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మేము ముందుకు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి ఉన్నాము. ఏంటంటే ఈ అంశం ఈ రోజుతో అవ్వదు, ఒక 2 వారాలు నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ప్రతి వారు కూడా మరి పెన్ను పుస్తకం పెట్టుకుని శ్రద్ధగా ఈ యొక్క వాక్యాన్ని వినాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఈ అంశం అని చూసినట్లయితే, విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది, వెదకు కాలమందు అది దొరకదు, అది దొరక కాలమందు వెతకురు అంటండి. ఏంటండి? విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది, అది దొరకు కాలమందు వెదకరు, వెదకు కాలమందు దొరకదు అనేటువంటి ఒక అంశాన్ని మరి ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి. విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది, అది దొరక కాలమందు వెదకరు, వెదక కాలమందు దొరకరు. 4 భాగాలుగా దీన్ని విభాగించుకుని మనం ఈరోజు మొదటి 2 భాగాలను మనం ధ్యానించుకుందాం. దయచేసి చాలా శ్రద్ధగా వినాలండి ప్రతి వారు కూడా ఈ ఒక వాక్యాన్ని. నేను ఆల్మోస్ట్ 7th 8th క్లాస్లో ఈ మాట విన్నాను. ఈ మాట విన్నప్పుడు అసలు దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా బైబిల్ గ్రంథంలో ఉంటాయని చెప్పి నేను ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ మాట అసలు ఎవరి గురించి చెప్పబడింది ఏంటి అని చెప్పి నేను ధ్యానిస్తే చాలా అమూల్యమైన విషయాలు మరి బైబిల్ గ్రంథం నుంచి మనకి తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయం ముందు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని, యేసు నామంలో నీ అభిషేకం విడుదల దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుడే నీవే నాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నదంట. అసలు విత్తు లేని చెట్టు అంటే ఏంటంటే విత్తనం అంటే విత్తకుండా, విత్తుట కోయటం అంటే ఏంటంటే నాటడం, విత్తువానికి విత్తనం దయచేయి దేవుడు అని అంటుంటున్నాం కదా. కాబట్టి మనం ఎవరో నాటకుండా ఒక మొక్క వచ్చిందంటండి, అదేమి విశ్వమంతం వ్యాపించిందంట. ఆ విత్తు లేకుండా వచ్చినటువంటి చెట్టు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం దానియేలు గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాట వచ్చింది. ఏంటంటే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చేతి సహాయం లేక తీయబడినటువంటి ఒక రాయి. ఏంటంటే చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి. మనం చెయ్యి ఉపయోగించుకుంటే ఒక రాయిని తీయగలుగుతామా? అలా చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి వచ్చి దానియేలు నెబుకద్నెజరు కాలంలోకి వచ్చినటువంటి పెద్ద విగ్రహంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా అది కొలాప్స్ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాం. ఈ చేతి సహాయం లేనటువంటి రాయి అంటే ఏంటంటే మనం చూసినట్లయితే మనకి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, మీరు దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. దేవుడు ఒక సూచన చూపిస్తూ ఉన్నాడంట. ఏమిటా సూచనని మనం చూసినట్లయితే ఇక్కడ ఆలకించుడి. ఏంటంట? కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూసారా? కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాము అని చెప్పి యెషయా భక్తుడు ప్రవశిస్తూ ఉన్నాడు. యెషయా గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా గ్యాప్ ఉన్నదనమాట. చాలా కొన్ని వందల సంవత్సరాలు, ఆల్మోస్ట్ కొన్ని 1000 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 1000 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంత గ్యాప్ ముందు నేను చెప్తున్నాడు, ఒక కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటది, ఆయనకి మరి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని చెప్పి ఉన్నదనమాట. ఈ ప్రవచనం నెరవేరడానికి ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాలు పట్టిన తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం వచ్చేసరికి చూడండి, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయినటువంటి మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనలకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. 22వ వచనం మనం చూసినట్లయితే
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. హల్లెలూయా. అంటే ఈ మాట ఎక్కడున్నదంటండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట నెరవేరినట్లు ఇదంతా కన్యక గర్భవతి కుమారుని కనెను. అంటే విత్తు లేని చెట్టు అంటే అర్థమైపోయింది కదా మీకు అందరికీ ఇప్పుడు. అంటే ఒక స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు. అంటే మరియమ్మ గారు కన్యకగానే ఉన్నారు, కానీ ఆమె గర్భవతి అయింది. ఇది విశ్వంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఆలోచించండి ప్రియులారా. అంటే ఆమె కన్యకగానే ఉన్నది, కానీ ఒక పురుషుని సహాయం లేకుండా, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ కాదు, లేకపోతే క్లోనింగ్ బేబీ ఇట్లాంటిది ఏమీ కాదు. ఒక పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఆమె ఎక్కడికి వెళ్ళదు, ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు గాబ్రియేల్తో వచ్చి ఇట్లాగా నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావు అని చెప్పడం జరిగిందనమాట. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఈ విత్తులేని చెట్టు ఏంటి, ఆ విత్తులేని చెట్టు ఏంటంటే నేను చాలా ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. నేను 8th క్లాస్లో నేను ఎక్కడో ఫాస్టింగ్ ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మాట విన్నాను అన్నమాట. తర్వాత బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ అక్కడక్కడ దొరికినటువంటి రెఫరెన్స్లు అన్నీ నేను ఒక చోట రాసుకుంటూ, ఈ విత్తు లేని చెట్టు, విత్తనం లేకుండా చెట్టు ఎలాగొస్తుంది, అసలు ఈ విత్తకుండా చెట్టు ఎలా మొలుస్తుంది, ఎవరైనా విత్తాలి కదా, ఎవరన్నా ఆ యొక్క ఏమిటండి పొలంలో ఆ విత్తనాన్ని నాటినప్పుడే కదా చెట్టు వచ్చేది. అసలు పొలంలో విత్తనమే నాటకుండా చెట్టు ఎలా వస్తుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా ఆలోచన చేయండి. ఇప్పుడు మరియమ్మ గారికి యేసబ్బు గారికి వివాహం అయితే అయింది, కానీ వారిద్దరు కూడా ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, దూరంగానే ఉన్నారు. శారీరకమైనటువంటి ఏ విధమైనటువంటి కలయిక లేదు. కానీ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవద్దని. అంటే ఇదనమాట విత్తు లేని చెట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనకి 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మత్తయి సువార్తలో ఈ విత్తు లేని చెట్టు అంటే ఎవరా, ఈ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి అంటే ఎవరా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తూ ఉంటుంటాడు, నేను బండనై ఉన్నాను, ఇది ఎవని మీద పడునో వాడు తునకలైపోను, లేకపోతే దీని మీద ఎవడ పడునో వాడు అయిపోయిన చెప్పి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రియులారా గమనించాలి. కాబట్టి ఈ బండ అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఈ రాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా అమూల్యమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. విత్తులేని చెట్టు అనగా ఎవరు మరి నాటకుండా, అంటే స్వయంభవుడు అని చెప్పి దేవునికి పేరు ఉన్నదనమాట. అంటే ఆయన ఎవరు సృష్టించలేదన్నమాట. ఆయనే సృష్టికర్త తప్ప ఆయన సృష్టించుకోగలుగుతాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కానీ మరలా ఆయన ఇంకొకరు సృష్టించడం అనేటువంటిది లేదు. ఆది నుంచి ఉన్నటువంటి వాడు, నిరంతరం ఉన్నటువంటి మన దేవుడు అనమాట ఆయన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే విత్తు లేని చెట్టు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ, ఈ విత్తకుండా చెట్టు ఎలా వచ్చింది అనేటువంటి ఆలోచన లేకుండా ఈ విత్తు లేని చెట్టు అనగా మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన, ఈ మనుషుల సహాయం కాకుండా దేవాది దేవుడే భూలోక రాజ్యానికి రావడానికి మరియమ్మ గారిని ఎన్నుకున్నారు. యెషయా భక్తుడు ఎప్పుడైతే 7వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి ప్రవచనం ప్రవచించాడు, ఆయన లోకరక్షకుడు నేనే కనాలి అనేటువంటి ఆలోచించే చాలామంది స్త్రీలు వివాహం చేసుకోవటం మానేశారంట. ఏంటండి, వివాహం చేసుకోవటం మానేసేసి కన్యకలుగానే ఉండిపోయారంట. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కంటే కన్యకకే దేవుడు పుడతాడంట, కన్యకలో నుంచే దేవుడు బయటకు వస్తాడంట అనేటువంటి ఆలోచనతోటి మరి వివాహం చేసుకోవటం మానేసేసి వాళ్ళు అట్లా వెయిట్ చేస్తూ ఉన్నారంట. చాలామంది రాజకన్యలు, రాజుల బిడ్డలు అన్నమాట, చాలా పవిత్రంగా ఇంకా వాళ్ళు వివాహాలు చేసుకోకుండా చాలామంది చాలా కాలం ఉండిపోయారంటండి. కానీ వాళ్ళకి ఎవరికి కూడా దేవుడు జన్మించలేదు. మరియమ్మ గారు ఒక మామూలు సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉంటూ కానీ అసాధారణమైనటువంటి భక్తి శ్రద్ధలు కనపరిచినటువంటి ఆవిడగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగి దేవుని మరి ఎంతగానో మహింపరిచినటువంటి మరి మరియమ్మ గారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మరియమ్మ గారు దేవుని దయందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా నేను ఒకసారి నా సండే స్కూల్ టైంలో విన్నానన్నమాట. ఆమె కట్టెలేరుకుని వస్తూ ఉండేదంట, చాలా భక్తిగా ఉండేదంట, చాలా పేదరికంలో కూడా ఉండేవారంట. మరి అటువంటి స్థితిలో ఉంటూ దేవుడి గురించి ఎంతో ఆసక్తితో నీతి నిజాయితీగా జీవించేటువంటి స్త్రీగా ఉన్నదంట. మరి కనుదృష్టి, దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది కదా. మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకానికి రక్షకుడిగా రావడానికి మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకుని రావడం జరిగింది. ప్రియులరా, దేవుని సంకల్పం మన పట్ల ఉన్నప్పుడు మనం ఏ మూలన ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, ఏ విషయంలో మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ దేవుని యొక్క ఆ చిత్తాన్ని నెరవేర్చడంలో, దేవునికి ఇష్టానుసారంగా ఉండటంలో ఎప్పుడు కూడా మనం ఎవరి కోసం చేయొద్దు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడు కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, దేవుడు చూస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు అంటే ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడు. ఎవరో విత్తకుండా మరి వచ్చినటువంటి ఆ మహావృక్షం ఏం చేస్తుందంటే, పెద్ద వృక్షం అనేక మందికి ఆశ్రయం ఇస్తుంది అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొలసీ పత్రికలో మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలసీ పత్రిక 3:11 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదని మనం ఆలోచన చేసినట్లయితే, కాబట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటని భేదం లేదు, పరదేశీ అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. సర్వాంతర్యామి. హల్లెలూయా. విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నదంట. ఆ చెట్టు నీడలో పక్షులు, జంతువులు, మనుషులు ఎవరైనా కూడా వెళ్ళి దాని నీడను ఆశ్రయించుకోవచ్చు అనమాట. ఏ భేదం లేదంట. చూడండి, కాగా ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడు కానీ యూదుడు కానీ భేదం లేదు, సున్నతి పొందుటయందు కానీ సున్నతి పొందకపోవటని కానీ భేదం లేదు, పరదేశీ అని కానీ సిదియనుడని కానీ దాసుడని కానీ స్వతంత్రుడని కానీ లేదంట, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అందరవాడు, అందరిలో ఉన్నవాడు, సర్వాంతర్యామి. హల్లెలూయా. చూసారా, ఈ విత్తు లేకుండా వచ్చినటువంటి చెట్టు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం ధరించబడి మరి మానవ రూపంలో వచ్చినటువంటి దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? విశ్వమంతా వ్యాపించినాడు. ఈ రోజున ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియనటువంటి వ్యక్తి అంటే ఎవరన్నా ఉన్నారా అంటే, ఆయన అంగీకరించకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకును స్వీకరించకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఒప్పుకొనకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మరి వాళ్ళు మన పాపాలు విమోచించే మరి కార్యం చేశాడని ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుడు అంటే తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ప్రతి మనిషికి తెలుసు. ఈరోజు ప్రపంచంలో సర్వాంతర్యామి. హల్లెలూయా. సర్వలోకమునకు ఆయన రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఆయన స్వయంభవుడు, సర్వలోకాధికారి, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త. హల్లెలూయా. స్వయంభవుడు అనమాట. ఆదిలో ఉన్నాడు, అంత ఆల్ఫయు ఓమేగయు. హల్లెలూయా. సర్వం ఆయన అనమాట. కాబట్టి ఈ విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి దేవాది దేవుణ్ణి మనం చూడగలుగుతున్నావా? ఎవరంటే క్రీస్తే. హల్లెలూయా. క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది అంటుంటారు, ఒక్కడేనండి దేవుడు. ఒక్కడే దేవుడు అయితే అన్ని చోట్ల ఎలాగ ఉంటాడండి? నలుగురు ఐదుగురు అయితే నలుగురు 5 చోట్ల ఉంటుంటుంది. ఒక్కడే దేవుడు అన్ని చోట్ల ఉంటే దేవుడు ఎలాగవుతాడు అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, 4-5 పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. మనకు ఉన్నటువంటి ఇంట్లో బంధువుల్ని, కూతురుని ఒక చోటుకి, కొడుకుని ఒక చోటుకి, భార్యను ఇట్లా నలుగురికి పంపుతుంటుంటాం. అది కానీ అందరం ఒకటే ఫ్యామిలీ, కానీ చాలామంది ఉండాలి అంటే. అలాగా దేవుడి గురించి చాలామంది చాలా ఒపీనియన్ చెప్తూ ఉంటుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు,
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దెర్ ఈజ్ నో అనదర్ వే అనమాట. వేరే వే లేదని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఒకటే మార్గం ఉంటుందండి ఎప్పుడైనా సరే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామందికి ఉండేటువంటి అనుమానం ఏంటంటే దేవుడు ఒక్కడా, అనేకమా? దేవుడు ఒక్కడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక్కడే దేవుడు ఉంటే ఎలాగండి? చాలామంది ఉండాలి కదండి అంటుంటే. మనకి తండ్రి ఒక్కడే ఉంటాడు, భర్త ఒక్కడే ఉంటుంటాడు, లేకపోతే ఇవన్నీ పిల్లలు చాలామంది ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే ఆయన పిల్లలుగా చూస్తున్నాడు. అంటే మనకు ఆయన తండ్రి. హల్లెలూయా, మనకు తండ్రి ఒక్కడే ఉంటాడు కదండి, భర్త ఒక్కడే ఉంటుంటాడు. కాబట్టి మనల్ని మన భర్త వచ్చి ఎప్పుడు నన్ను నిన్నే పెళ్ళాడతా అంటే పర్వాలేదు, కానీ నిన్ను కూడా పెళ్ళాడతా అంటే ఎట్లా ఉంటుంది? అంటే నేను చాలామందిని పెళ్ళాడతాను కానీ నిన్ను కూడా పెళ్ళాడతాను అంటే ఎట్లా ఉంటుంది? వెంటనే చెంప చేళ్ళు పడుతుంది కదా. మరి అటువంటి విషయాల్లో ఏకీభవించినట్టు మనం దేవుడు ఒక్కడంటే ఒప్పుకోమను, ఒక్కడుగా దేవుడు అంటూ ఉంటుంటారు. అలా కాదు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఒక్కడై ఉన్నాడు. మరి ఈ యొక్క విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించి ఉన్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం మనం చూసినట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించి అని అక్కడ ఉన్నది. ఏం దేవుడు అంటండి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్ అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిజంగా దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ప్రతి దానికి మనం ఖచ్చితంగా జవాబును పొందుకోగలుగుతాం అనమాట. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, గాడ్ ఆల్మైటీ, గాడ్ ఆల్మైటీ. దేవునికి స్తోత్రం, ఆల్మైటీ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన ఏంటంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంట. హల్లెలూయా. మనకి ఈ 35వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 35వ అధ్యాయంలోనే 11వ వచనం కూడా మనం చూసినట్లయితే మరియు దేవుడు చెప్తున్నాడు, డైరెక్ట్గా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమనంటండి? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. హల్లెలూయా. అండ్ గాడ్ సెడ్ అంటు హిమ్, ఐ యామ్ గాడ్ ఆల్మైటీ. ఏంటండి? సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని మనం స్తుతిస్తున్నాం ఈ రోజున. గాడ్ ఆల్మైటీ, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగాడు. ఆకాశం ఆలకించి అంటాడు, ఆకాశంతో మాట్లాడతాడు. భూమి చెవి ఎగ్గు అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అసలు ఆకాశం ఆలకించి అంటే ఆకాశం ఎంత ఉంటుందండి? భూమి కంటే అసలు విశ్వం అనమాట. ఆకాశం అంటే చాలా ఉంటుంది. అంతటి ఆకాశంలో భూమి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది ఉంటే మహాన్. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల్లో ఇసుకరేణువంత కూడా కాదు మన భూమి. అటువంటిది ఆకాశం ఆలకించి అంటున్నాడంటే ఆకాశానికి వినపడేలాగా మాట్లాడాలంటే ఆయన ఇంకెంత గొప్పవాడై ఉంటాడో ఆలోచన చేసాం మనం ఎప్పుడన్నాను. ఆకాశం ఆలకించు అంటే ఏంటి? ఏంట్రా చెప్పేది విను అంటుంటారు మన పిల్లలతో. అంటే ఏంటి? వాడు మరకంటే చిన్నోడు పెద్దోడు దగ్గరలో ఉంటేనే కదా మనం మాట్లాడగలుగుతాం. విను అని చెప్తాం. అంతేకాని మనకంటే దూరంగాను మనకి అందనంత దూరంలో ఉన్నటువంటి వాళ్ళతో వినపడుతుందా అని మనం మాట్లాడగలుగుతాం? నేను చెప్పేది అని ఎవరితో అంటాం? అందుబాటులో ఉన్నటువంటి వారితో. అంటే ఆకాశం ఆలకించి అంటున్నాడంటే దేవుడు, మరి ఆకాశం ఆయన మాట వినటానికి లోబడి ఉన్నట్టే కదా, ఆయన మాట వినటానికి అందుబాటులో ఉన్నట్టే కదా. మరి దాన్ని బట్టి మనకు ఆ దేవుడు ఎంత సర్వాంతర్యామో, ఆ విశ్వం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడో అర్థమవుతుంది కదా. విశ్వం. హల్లెలూయా. కాబట్టి ఈ ఖగోళం లేకపోతే ఈ విశ్వం, ఈ ఆకాశం అంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బెడ్రూమ్లో మాట్లాడితే హాల్లోకి వినపడదు, హాల్లో మాట్లాడితే బెడ్రూమ్లోకి వినపడదు. అంటే ఏంటి? మనది అంత కెపాసిటీ కాదనమాట. కానీ దేవుడు ఏంటంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు, ఆయన సముద్రంతో మాట్లాడతాడు, గాలితో, తుఫానుతో, ఏదైనా కూడా ఒక మాటతోటి నిమ్మలించబడుతుందంటే ఎంత ఆల్మైటీ గాడ్ చూస్తారా ఆ దేవుడు. చాలామంది అంటుంటున్నారు ఆల్మైటీ గాడ్ అంటే యెహోవా కదండి, ఆయనకి కదండి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కుమారుడిగా వచ్చాడు, ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమైనా ప్రార్థన చేశాడంటే ఆయన, తండ్రి మరి నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి
అని చెప్పి ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు కాబట్టి, ఆయన కుమారుడే కాబట్టి ఆయనకు అంత ఏంటది పవర్ లేదండి అని చెప్పి చాలామంది అంటుంటారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు లేపింది ఎవరైనా తండ్రే కదనండి అని చెప్తాడు. యేసు ప్రభువారు మాట అన్నారు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారు? శిష్యులు అడుగుతారు, ప్రభా మరి తండ్రి అంటున్నావు కదా, ఒకసారి చూపించాక. తండ్రా? నన్ను చూస్తే తండ్రి చూసినట్టే, నేను వేరు తండ్రి వేరు అనుకుని ఇద్దరు ఒకటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రాణం పెట్టుటకు తీయుటకు అధికారం నాకు కలదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు అంటే సర్వాధికారి, సర్వాంతర్యామి ఎవరన్నమాట? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం ఎవరు కూడాను. యేసుక్రీస్తులో మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మన పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినప్పుడు మాత్రమే మన జీవితంలో గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి విత్తు లేనటువంటి చెట్టు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. హల్లెలూయా. పేతురు యోహానులు అంటూ ఉంటుంటారు, ఒక వ్యక్తితోటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడు అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఎస్, యేసయ్య నామంలో శక్తి ఉన్నది, యేసయ్య నామంలో విడుదల ఉంది. యేసయ్య నామంలో ప్రతి బలహీనత నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి దాని నుంచి మనం విడుదల, విమోచన పొందుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి యేసయ్యను సొంత రక్షకుని అంగీకరించారా? ఆయన విశ్వం అంతా వ్యాపించినాడు, ఇందు గలడందు లేడని సందేహం ఎందుకు అన్నట్టు ఎక్కడ మీరు ఏ మూలలో ప్రార్థన చేయండి, చేప కడుపులో నుంచి ప్రార్థన చేసిన ఆయన ఆలకిస్తాడు, అగాధ కోపం నుంచి ప్రార్థన చేసిన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అత్యున్నత సింహాసనం మీద కూర్చుని మీరు ప్రార్థన చేసిన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అంధకారం నుంచి ప్రార్థన చేసిన ఆలకిస్తూ ఉన్నాడు. అంటే మరి దేవుడు సర్వాంతర్యామే కదా, విశ్వం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కదా. హల్లెలూయా, దేవునికి మీరు విశ్వంలో ఏ మూలకి వెళ్ళిన, చంద్రమండలానికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు వింటూ ఉన్నాడు. చంద్రమండలానికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన ఏం చేసిన, బైబిల్ ఓపెన్ చేసి చదవాలంట మొట్టమొదట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య గారు జైల్లో ఉండి ప్రార్థన చేసిన దేవుడు ఆలకించాడు, గుంటలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు ఆలకించాడు, తండ్రి దగ్గరుండి ప్రార్థన చేసిన దేవుడు ఆలకించాడు, ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 33:3లో చెప్తున్నాడు, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పాడు. కానీ నువ్వు పలానా చోట్ల నుండి మొర్రపెట్టు అని చెప్పట్లేదు దేవుడు. కానీ కొన్ని ప్లేసెస్ పెట్టుకోవడం మంచిది మనం. అంతేగా ఈ ప్లేస్లోంచే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకింతానని చెప్పలేదు ప్రియులారా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమని చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయమన్నాడు. కానీ ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ప్రార్థన చేసినట్లయితే కానీ జవాబు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరో దొంగ సిలువ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. అంతే, సింపుల్ ప్రార్థన, చిన్న ప్రార్థన. ఎక్కడి నుంచి అండి? సిలువ మీద ఉండి. మోకరించడానికి అవకాశం లేదు, నమస్కారం పెడదాకా అవకాశం లేదు, దేర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట. కానీ దేవుడు నీ స్థితిగతులను, పరిస్థితులను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు మన దేవుడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆదికాండం 28వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంట? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఆశ్రయించిన అన్నటువంటి మాట చెప్పి ఉన్నాడు అక్కడ దేవుడు. హల్లెలూయా. 35వ అధ్యాయం 11వ వచనంలో నేనే సర్వశక్తి కలిగినటువంటి దేవుడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కీర్తనల గ్రంథం 72వ కీర్తన 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి. సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 72వ కీర్తన 19వ ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమి ఆయన మహిమతో నిండియుండును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన మహిమతో నిండి ఉన్నది, ఆయన ప్రసన్నత నిండి ఉన్నది. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, సైకిల్ మీద ఉన్న, బస్సులో ఉన్న, ఎక్కడున్నా కూడా దేవుని ప్రసన్నతను మనం అనుభవించగలుగుతాం. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మరి ఒక గదిలో ఉన్నప్పుడు
పునరుత్థానం చెందిన తర్వాత ఆయన వచ్చాడు. ఎలాగొచ్చాడు? ఆయన గోడలు అడ్డుకోగలిగితే, ఎందుకంటే అంతా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. తలుపులు వేసే ఉన్నాయి, కానీ ఆయన వచ్చేసాడు. ఎలా వచ్చాడు? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? హల్లెలూయా. మహిమ శరీరం దాల్చబడిన తర్వాత ఇంకా ఆయన సర్వాంతర్యామి, సర్వం ఆయన ఆధీనంలో, ఆయన సృష్టించినటువంటి ప్రతిదీ కూడా ఆయన మాట వింటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వభూమి ఆయన మహిమతో నిండిండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు తెలివిస్తూ ఉన్నాడు చూసారు మనకి. 83వ కీర్తన 18వ వచనం చూసినట్లయితే, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యెహోవా, యావే, ప్రభువు, ఇట్లాగా పాత నిబంధన కాలంలో ప్రభు అంటే మనం అనుకుంటాం యేసు ప్రభు అనుకుంటాం. కాబట్టి దేవుడు యెహోవాగా ప్రత్యక్షమైనటువంటి కాలం వేరు, అప్పుడు పాత నిబంధనలో. తర్వాత వచ్చే కొలది మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు, కానీ యేసుకి దేవుడు ప్రత్యక్షం కాలేదు, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చూడండి, యెహోవా అను నామము ధరించినటువంటి నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక. మహా ఉన్నతుడు. హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉంటుంటాడు, ఏదైనా సరే భూమి మీద ఉన్నదే కానీ పైన ఉన్నదే ప్రతీది కూడా యేసుక్రీస్తు నామమున వంగవలసిందే. సర్వాధికారములు ఆయనకి ఇయ్యబడిని అంట. హల్లెలూయా. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి. హల్లెలూయా. సర్వాధికారి, సర్వోన్నతుడ అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ యెహోవా అనేటువంటి నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన 1 యోహాను చూసినట్లయితే 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన పాపములకు శాంతి, సమాధానం, విడుదల, విమోచన అయినటువంటి దేవుడు మన దేవుడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాడంటండి ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కొలసీ పత్రికలో మనం 1వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడినై ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఏంటంటే అదృశ్య దేవునికి స్వరూపం, దేవుని స్వరూపం అంటండి ఈయనే. ఆది సంభూతుడై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మాత్రమే భూమి మీదకి వచ్చాడు. అప్పుడే ఆయన తండ్రి పంపినటువంటి కుమారుడు మాత్రమే, అంతకుముందు లేడు అనుకుంటున్నారండి. ఆది సంభూతుడై ఉన్నాడు అంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు చూసారు మన దేవుడు. ఆది సంభూతుడు, స్వయంభవుడు, సృష్టికర్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు అయి ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 33:3 ప్రకారం నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నటువంటి దేవాది దేవుడు ఈ రోజున మరి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని మనం స్తుతించగలుగుతున్నామా? మహింపరచగలుగుతున్నామా? ఈ భూలోకంలో అనేకమైన శ్రమలు వస్తూ ఉన్నాయి. దేవుని రాకడ వచ్చేస్తుంది అని మనం భయపడుతున్నాం, కానీ మనం ఎంతవరకు సిద్ధపడ్డాము? విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించిన్నది. ఆయన విశ్వమంతా వ్యాపించిన్నాడు. ఆయన మనం వెతుకుతున్నామా? ఆయన మీద మనం ఆధారపడుతున్నామా అనేటువంటిది లేదు. కానీ ఈ సమస్య వస్తుందా, ఇప్పుడు ఈ మిడతలు వస్తున్నాయి, ఎట్లా చంపాలి వీటిని, ఈ కరోనా వైరస్ దాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఇట్లాంటి ఆ సమస్యకి ఎట్లాగా మనం చూస్తున్నాం. కానీ మన ఆత్మ సిద్ధపడి ఉన్నదా? దేవుని రాకడ వచ్చేస్తుంది. కరోనా వైరస్కి మన యొక్క శరీరం ఎట్లాగా తట్టుకోగలుగుతుందా? ఇవి ఎట్లా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుని రాకడ అనేటువంటిది వస్తూ ఉన్నప్పుడు ఆ రాకడకి మన యొక్క ఆత్మ ఎంత సిద్ధపడి ఉన్నది? మన ఆత్మలో హ్యూమినిటీ పవర్ ఉన్నదా? మన ఆత్మలో దేవుని రాకడకి సిద్ధపాటు అయినటువంటి
ఆ హ్యూమినిటీ పవర్ కలిగి ఆ రాకడను ఎదుర్కోగలిగిన స్థితిలో మనం ఉన్నామా, లేకపోతే దేవుని రాకడలో మనం లయమైపోయేటువంటి పరిస్థితిలో ఉన్నామా, దేవుని రాకడలో మనం ఎత్తబడేటువంటి వారుగా ఉన్నామా, దేవుని రాకడలో సిద్ధపడినటువంటి వారుగా ఉన్నామా, ఇది మనం చాలా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం. హల్లెలూయా. ఎందుకని ఆయన వచ్చాడు ఈ లోకంలో? సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఒక మానవ రూపంలో, మనిషి రూపంలో ఏ విధమైనటువంటి మరి ఆడంబరం లేకుండా చాలా తగ్గింపు జీవితంతో వచ్చి ఉన్నాడు. కారణం ఏంటంటే నన్ను విడిపించడానికి. హల్లెలూయా. ప్రియులారా, ఒక్కోసారి మనం పిల్లలు సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంటే వదిలేస్తుంటుంటాం, పడిపోతుంటారు, దెబ్బలు తగులుతుంటుంటాయి. ఎందుకనంటే అట్లా దెబ్బలు తగిలితేనే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి మెలుగు వస్తుంది. అమ్మో ఇట్లా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుందని చెప్పి వదిలేస్తాం. అలాగే మన దేవుడు మన జీవితంలో, ఎందుకంటే ఇంత కరోనా వైరస్ వచ్చి ఇంతమంది ఇలాగ అయిపోతున్నా కూడా సర్వాంతరయమైనటువంటి దేవుడు తెలియదా ఏ ప్రపంచంలో ఏం జరిగింది? ఆయన ప్రపంచంలో ఆయన సృష్టి అంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటండి, ప్రపంచంలో ఆయన సృష్టి అంట, ఆయనే ప్రపంచం చేశాడు. మరి ఆయనకి తెలియదా? కాబట్టి మన శరీరంలో ప్రతి భాగం ఇంపార్టెంటే. కాలు, చెయ్యి, ముక్కు, నోరు అన్నీ కూడా ఏది లోపించిన అంగవైకల్యం అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున మన నిర్గమకాండం ధ్యానం చేస్తాం. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మరి ఫరో చనిపోవటం, ఫరో నాశనం అయిపోవటం, ఐగుప్తు దేశం నాశనం అయిపోవడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. కాబట్టి సర్వోన్నతుడైనటువంటి దేవుడు గొప్పవాడే కదండి, చాలా సర్వశక్తిమంతుడు కదండి. మరి ఎందుకని దేవుడు ఎట్లా చేస్తుంటుంటాడు అనుకుంటారు. దేవుడు ప్రియులారా ఎప్పుడు కూడా మనకి కీడు చేయాలనేటువంటి చూసేటువంటి దేవుడు కాదు. దేవుడు శాంతి సమాధానాల కర్త అయినాడు. దేవుడు మనల్ని ఆదరించేవాడైనాడు. దేవుడు మనల్ని నడిపించేవాడైనాడు, మనల్ని పోషించేవాడైనాడు. హల్లెలూయా. అంతటను అందరూ మారు మనసు పొందవాలని. ఒక్కోసారి మన పిల్లల్ని బెత్తమెత్తి కొడుతూ ఉంటుంటాం. కారణం ఏంటంటే వాళ్ళని హింస పెట్టాలని కాదు, వాళ్ళలో అనుకున్నటువంటి మార్పు రావాలని, వాళ్ళలో సరైన నడవడి ఉండాలని చెప్పేసేసి. హల్లెలూయా. తండ్రి తను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించినంట. ఎందుకని? అనుకున్నటువంటి మార్పు వాళ్ళలో రావాలని చెప్పేసేసి. టీచర్ పనిష్మెంట్ 10 సార్లు రాసుకురారంటాడు. 10 సార్లు రాసుకురావడం వల్ల ఆయనకి ఏమి రాదు. ఆ 10 సార్లు ఇంపోజిషన్ రాయడం వల్ల మనం పెర్ఫెక్ట్ అవుతాం విషయంలో, మనకు అవగాహన వస్తుంది ఆ విషయంలో. మరి ఈ సత్యం మనం తెలుసుకున్నప్పుడు ఎప్పుడు కూడా శ్రమలను బట్టి దేవుని దూషించం. మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి దేవుణ్ణి అనుమానించం అనమాట. అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్న వేయం మనం. కానీ మనకు అనుకూలంగా లేనటువంటి విషయాలు మనం అన్నీ గ్యాదర్ చేసుకుని ఆలోచన చేసుకుని, ఎందుకని దేవుడు అసలు ఎంత ప్రార్థన చేస్తున్నా పట్టించుకోవట్లేదు, ఎంతమంది చనిపోతున్నా కూడా దేవుడు చూసినట్టు ఎందుకు వదిలేస్తున్నాడు, ఎందుకు ఇటువంటి పరిస్థితి, ఎందుకు హల్లెలూయా అనేటువంటి ఆలోచనతో సర్వాంతరయమైనటువంటి దేవుడు కదా, విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించినటువంటి దేవుడు కదా. నేను నీకు మొరపెట్టి నువ్వు ఉత్తరం ఇస్తున్నాను కదా, మరి ఎంతగా మొరపెడతాను, ఎందుకని ఉత్తరం ఇవ్వట్లేదు దేవుడు అసలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకని ఇవ్వట్లేదు రెస్పాన్స్ అసలే దేవుడు అనేటువంటి ఆలోచన మనందరికీ వస్తూ ఉంటుంటుంది కదా ప్రియులరా. కానీ దేవుడు నమ్మదగినవాడు. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా, విడిపించే రీతిగా ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులైండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దీనత్వం మనకు ఉండదే, ఈ దీన మనస్కులు మనకు ఉండదే. ఈరోజు LKG రేపు UKG చదివేసేసి ఇంకో 2-3 రోజులు పోయాక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అలాగా ఒక 1 మంత్లో 10th క్లాస్ వరకు చదివేసేసి, ఒక 2 మంత్స్లో ఇంటర్మీడియట్, 3 మంత్స్లో డిగ్రీ అయిపోయిన తర్వాత మా బాబు 1 ఇయర్లోనే డిగ్రీ కంప్లీట్ చేసి 2nd ఇయర్లోనే జాబ్ కొట్టేసి వెళ్ళాలంటే ఉంటుందా? పేషెన్సీ ప్రాసెస్ ఏం చేస్తుందంటే పేషెన్సీని నేర్పిస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వంలో అంత సమయం గడపడానికి కారణం ఏంటంటే వాళ్ళలో పరిపూర్ణత కావాలి కాబట్టి. హల్లెలూయా. వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ అనమాట అంతా. ఒక మిలిటరీలో జాబ్ వచ్చినా, ఒక పోలీసులో జాబ్ వచ్చినా వెంటనే నాన్న వెళ్ళి జాబ్ చేశాను, ట్రైనింగ్ ఉంటుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దాన్ని ఏమంటారంటే ఒక ఉంటుంది అప్రెంటిస్ అని చెప్పి, లేకపోతే కొన్ని జాబుల్లో ఉంటుంటాయి అన్నమాట. కొంతమంది మాట్లాడినప్పుడు నాకు అర్థమవుతుంటుంది. నేను కూడా చేసిన సమయంలో టీచర్స్కి ఏముంటాయంటే అప్రెంటిస్ ఉంటుంది అన్నమాట. జాబ్ వస్తుంది కానీ 2 years వరకు ఇతని బిహేవియర్ మీద వెయిట్ పెడతారనమాట. ఈ 2 yearsలో కానీ ఎక్కడన్నా ఇతను తేడా చేశాడా, ప్రవర్తనలో ఏమైనా తేడా వచ్చిందా, లేకపోతే ఏదైనా వచ్చిందంటే జాబ్ని క్యాన్సిల్ చేస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి అది ఎందుకని పెట్టారంటే అతనికి ఎలిజిబిలిటీ లేదు, అంతా ఉంది, కానీ ప్రవర్తన సెట్ చేసుకుంటాడు,
సరి చేసుకుంటాడు అని చెప్పేసి. అలాగే దేవుడు మన జీవితంలో శ్రమలు, ఇబ్బందులు అనేటువంటి, ఎందుకంటే కీడు వెనక మేలు దాగుంటుందండి. ఇదే మన దానియేలు గారు 2వ అధ్యాయం చూసినట్లయితే ఆ సర్వాంతర్యమైనటువంటి దేవాది దేవుడు మరి దానియేలు గారు ఎంతో నీతిగా, కనీసం తినే ఆహార విషయంలో ఇది తింటే నేను అపవిత్రమైపోతానే అని చెప్పి అంత పర్ఫెక్ట్గా దేవుని కొరకు ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రాణం తీసిపడేయమన్నారు అంతే. జ్ఞానులందరూ ఏం తప్పు చేశాడు ఆయన ఏమైనా రాంగ్గా మాట్లాడా, రాంగ్గా చూశాడా? రాంగ్ ఏం చేయలేదు అసలు. దెర్ ఈజ్ నో మిస్టేక్ అనమాట. కానీ ఏం చేసేయమన్నారు? చంపేయమన్నారు అంతే. వెంటనే ఆయన ఏం చేశాడు? దేవుని ప్రశ్నించాడు, ఏంటి ప్రభా, ఏంటి చంపేయమన్నారు అంటున్నాను, మేమేం తప్పు చేస్తాం? నువ్వు జీవం కలిగినటువంటి దేవుడు కదా, సర్వోన్నతుడైన దేవుడు కదా, మేమేం చేస్తాం, మమ్మల్ని ఎందుకు చంపేయాలనుకుంటున్నారని అడగలేదు అసలు ఆయన దానియేలు గారు. మరి ఏం అడుగుతున్నాడంట? దేవా, రాజుగారికి వచ్చిన కల భావన ఏమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి సర్వాధికారి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనం చూసామంటే మన పక్కడు కనబడతారు, ఇక్కడ కనబడతారు, కానీ ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు చూసాడంటే నువ్వు కనిపిస్తావు, నేను కనిపిస్తాను, ఆంధ్ర కనిపిస్తుంది, తెలంగాణ కనిపిస్తుంటుంది, అమెరికా కనిపిస్తుంది, ఇండియా కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం ఆలోచన చేస్తున్నాడో దేవుడికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం ఆలోచన చేస్తున్నాడో దేవుడికి తెలుస్తూ ఉంటుంది. కానీ మనకేంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలియదు అనమాట. అంటే దేవుడు తెలియపరచగలడు కొన్ని విషయాలు, కొన్నిసార్లు దేవుడు తెలియజేస్తూ ఉంటుంటాడు. ఆత్మీయ జ్ఞానం ఇచ్చినప్పుడు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఈ వరాలు అనమాట. ఆ వరాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి హృదయాన్ని దేవుడు తెరచి చూపిస్తాడు అనమాట, ఒక స్క్రీన్ మీద వేసి. హల్లెలూయా. కాబట్టి మనం ఒక లిమిట్ వరకు మాత్రమే చూడగలుగుతాం, ఒక డిస్టెన్స్ మాత్రమే మనకు ఉంటుంది అనమాట, అంతకు మించి మనం వెళ్ళలేమన్నమాట. కానీ దేవుడు సర్వాంతర్యామి కాబట్టి మన ఇక్కడ వరకు చూస్తాం, అతను హృదయాంతర రంగంలోకి వెళ్ళి కూడా దేవుడు చూడగలుగుతాడు ఎక్కడ ఏమున్నది అనేటువంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన హృదయాంతరంగంలో లోపలేమున్నది, బయటేమున్నది, మన ఏంటి, మనసు ఏంటి, మేకప్ ఏంటి, అంతా కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సర్వాంతర్యమైనటువంటి దేవుణ్ణి మనం ఎంతగా మన యొక్క సర్వముతో స్తుతించగలుగుతున్నాం, పూర్ణ మనసుతో, హల్లెలూయా, పూర్ణాశక్తితో. కాబట్టి మనం పూర్తిగా పెట్టాలంట దేవుడికి, పూర్ణ మనసు పెట్టాలంట, పూర్ణ శక్తి పెట్టాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈరోజున దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం దేవునికి ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నాం, దేవునికి ఎంత మనసు ఇవ్వగలుగుతున్నాం, మన మనసులో దేవుని కొరకు ఎంత ఆలోచనలు ఉన్నాయి. నిజంగా మన మనసు అంతా హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. నిజంగా మన మైండ్, బాడీ, సోల్ ఇవన్నీ కూడా దేవుని వాక్య చేత సర్వాంతర్యమైనటువంటి దేవుణ్ణి ఆత్మతో, సత్యముతో స్తుతించాలంట. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ శక్తితో ఇట్లా దేవుణ్ణి ఇంతలాగ ప్రేమిస్తాను, నేను ఇంతలాగ ఆరాధిస్తాను మనం పాట పాడుతుంటుంటాం. కానీ నిజంగా మన పూర్తి మనసు దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, మన పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, మన పూర్తి మనసు దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చీమ వస్తుంది అనుకోండి, నేనేం చేస్తాను, పాట పాడుకుంటున్నప్పుడు ఎట్లా అంటాను అంతే. చీమని లెక్క చేసి అమ్మో చీమ అని చెప్పేసి నేను భయపడి పారిపోతానా, ఈ మొత్తం ఇవన్నీ తీసేసి ఇక్కడ ఈ మెసేజ్ చెప్పకుండా నేను పారిపోతానా? లేదు. ఎందుకంటే నేను చేసే ఆరాధనలో, నేను స్తుతించేటువంటి దేవుడిలో ఆఫ్టర్ ఆల్ చీమంతా నాకు అంటాను, లేకపోతే ఇట్లా అంటాను, అయిపోద్ది. కాబట్టి ఈ రోజున దేవుని మీద మన పూర్తి మనస్సంతా నిమగ్నమైనప్పుడు, ఆ సర్వాంతర్యామిని పూర్తి మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నప్పుడు చీమల్లాగా కనిపిస్తాయి మరి శ్రమలన్నీ కూడా. ఆర్థిక పరిస్థితులు అనేటువంటి చీమల్లా కనిపిస్తూ ఉంటుంటాయి, అనారోగ్య సమస్యలు అనేవి చీమల్లా కనిపిస్తూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న చీమలు కాబట్టి అని చెప్పి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడినప్పుడు అని ఊదుతాం అనమాట. ఈ గాలికి ఎలాగైతే చీమలు ఎగిరిపోతాయో, మన నోటితో ఊదినటువంటి గాలికి ఎలాగైతే ఎగిరిపోతాయో, లేకపోతే మన చేతితో ఎలాగంటే ఎక్కడ పడుతుందో కూడా తెలియని దూరం వెళ్ళి పడతాయో, అట్లాగా నీకు, నాకు, మనందరికి వచ్చిన ప్రతి శ్రమ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు అంత మహోన్నతుడు, అంత మహాోన్నతుడు, సర్వాంతర్యమైనటువంటి దేవుడు మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఎందుకని మరి
ఈ చీమను మనం భూతద్దంలో పెట్టి చూస్తే ఎంత చీమ కనిపిస్తుంది, దాని కాళ్ళు ఎంత లావు కనిపిస్తూ ఉంటుంటాయి. ఎందుకనంటే చీమలో లేదు ఫాల్ట్, అది మనం చూసే విధానంలో ఉందన్నమాట. హల్లెలూయా. మనం దాన్ని భూతద్దం పెట్టి చూస్తూ ఉంటుంటే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మన సమస్యలు, అమ్మో చీమ వస్తుంది, అది కుట్టిందంటే బ్లడ్ వస్తుంది, లేకపోతే దురద వస్తుంది, ఫోకస్ ఏమైపోయింది? పూర్ణ మనసుతో పాట ఏమో పూర్ణ మనసుతో నిన్ను ప్రేమిస్తానయ్యా, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తానే అని పాడుతున్నాం. కానీ చీమ వస్తుంది, అమ్మో కుడుతుంది, లేకపోతే ఇది వస్తుంది కుడుతుంది, అది ఇట్లాగా మన మనసు అంతా కూడా దీని మీద ఉన్నది. కానీ పాట అంతా మాత్రం దేవుని కోసం పాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున అందుకనే మన జీవితంలో ఒక సమస్య మీద విక్టరీ లేదు, ఒక బంధకాల నుంచి విడుదల లేదు అంటే కారణం ఏంటంటే పూర్ణ మనసుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? చీమల లెక్క తొక్కుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అయ్యో చీమ అని చెప్పి అక్కడ ఆగం మనం, అయ్యో సమస్య అని చెప్పి అక్కడ ఆగం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిసాగేదయేసు నీతో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన పాట అండి అది. చాలా బాగుంటుంది పాట. ప్రతి లైన్ ప్రతి మాట వండర్ఫుల్ అనమాట. యేసుతో నడిచేదా అంటే వీడు దెయ్యం పట్టినోడు ఉండి అద్భుతాలు చేస్తున్నాడు అన్నప్పుడు యేసుప్రభువు నిలిచిపోయి నీకు దెయ్యం పట్టింది అయిలరా అని చెప్పి ప్రార్థన చేసి అతనికి దెయ్యం వచ్చినట్టు లేదా అతను దెయ్యం పోయినట్టు చేసాడు లేదు. నిరూపించుకోలేదు ఆయన. నేను దెయ్యం పట్టినోడిని అనుకుంటున్నారు కదా, సరేలే ఏది కూడా తన రాజ్యానికి తను అన్యాయం చేసుకోదు కదా అని చెప్పేసి దేవుడేమీ మాట్లాడలేదు. తర్వాత ఇతను దేవుని కుమారుడు కాదు, లేకపోతే ఇతను అట్లాగ అంటున్నప్పుడు ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఆయన సాగిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రతి దానికి సమాధానం చెప్పాలని కానీ ప్రతి దాన్ని చేయాలని చూడ్డా అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ప్రశ్నలు అయితే సమాధానం చెప్పలేదు ఆయన. అసలు నువ్వు బాప్తిసం ఎలా ఎత్తున్నావయ్యా అంటే కాదు, నీవు అద్భుతాలు ఎలా చేస్తున్నావయ్యా, నువ్వు ఏ అధికారం వల్ల చేస్తున్నావు అంటే ఓహో సరే అయితే మరి యోహానిచ్చే బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది, పైనుంచి వచ్చిందా కింద నుంచి వచ్చిందా అన్నాడు. కాబట్టి ఆయన సర్వాంతర్యామి కలిగినటువంటి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఆయన మనసులో ఏముందో, ఆయన ఎటువంటి ప్రశ్న వేస్తాడో, ఆయన హృదయం ఏంటో, ఏ స్థితితో ఆ ప్రశ్న వేసాడో, ఏ విధమైనటువంటి ఆలోచన ఆ వ్యక్తి ఉన్నాడు నీకు తెలుసు. ఒక పుస్తకం తెరచిన పుస్తకంలాగా ఆయన హృదయాన్ని చదివేస్తున్నాడు. పాపం చేసినటువంటి ఒక స్త్రీని దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు మొత్తం వాళ్ళ వైపు కూడా చూడకుండా వాళ్ళ పాపాలని రాసేస్తున్నాడు నేల మీద. అంటే అసలు దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అంటూ ఉంటాం, కానీ ఈ లోకం అంటే మన దేహం అనేటువంటి ఈ దేహాన్ని కూడా స్కాన్ చేస్తుంది అనమాట దేవుని కన్ను. మొత్తం ఏ జబ్బు ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ పార్ట్ వీకో, ఏ పార్ట్ డల్లో, ఏదో అంతా కూడా సెట్ చేస్తాడనమాట దేవుడు. అంతటి సర్వాంతర్యం అనమాట. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మిగతా భాగం నేను రేపు వివరిస్తాను. నెక్స్ట్ వారం ఆదివారం విత్తులేని చెట్టు విశ్వమంతా వ్యాపించినది, అది దొరక కాలమందు వెదకరు, వెదకు కాలమందు అది దొరకదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను మిగతా వారం వివరిస్తాను ఇవన్నీ కూడాను. కాబట్టి ఈరోజు మనం ఏం చేసుకున్నాం, విత్తు లేనటువంటి చెట్టు అనగా ఆ చేతి సహాయం చేయబడినట్టు లేనటువంటి రాడు ఏదనగా మనకి ఇక్కడ చూసినట్లయితే దానిల కన్నా 2:44 కూడా చెలవిస్తున్నాడు దేవుని వాక్యం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందినటువంటి వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పినటువంటి రాజ్యములన్నింటినీ పడగొట్టును, నిర్మూలం చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సన్నిధి, ఆ సర్వాంతరమైనటువంటి దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుడు, ఆ రాజ్యము, ఆ దేవుడు నిత్యము నిరంతరము నిలుస్తాడు. ఈరోజు నా దేవుని వాక్యం నుంచి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విత్తు లేనటువంటి చెట్టు అనగా యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భాన్ని జన్మించినటువంటి దేవుడు, ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు ఈరోజు నీకు తోడుకున్నాడు, నాకు తోడుకున్నాడు. నీ శ్రమల్లో నా శ్రమల్లో, మరి అమెరికాలో, ఆంధ్రాలో, ఇండియాలో ఎక్కడైనా కూడా ఇమ్మానుయేలు అందరికీ తోడున్నటువంటి దేవుడు. అట్ ద సేమ్ టైం అందరి ప్రార్థనలకు జవాబిస్తున్నటువంటి దేవుడు. నీ హృదయాంతరంగా నా ఎలా పాజిబుల్, అందుకే దేవుడు అయ్యాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది చేసిన ప్రార్థనకు ఒకేసారి వినగలిగినటువంటి దేవుడు. అలాగనే ఆయనకు 100 చెవులు లేవు, ఒకటే చెవు. హల్లెలూయా. అదే మామూలు 2 చెవులు, ఆయన కళ్ళు 2, కానీ లోకమంతా కూడా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది.
హల్లెలూయా. స్వయంభవుడు, సర్వాధికారి అంటే అదనమాట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన అంత గొప్ప దేవుడు మన దేవుడు. నాకు అనిపించింది, నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతోటి మా వైఫ్ నేను వచ్చామనుకోండి, ఇద్దరు మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారు? తెల్ల మొక్క వేసుకుని చూస్తారు, ఏం అర్థం అవుతుంది. ఆయన మాట్లాడితే బాగుంది, ఈవిడన్నా మాట్లాడి, ఇద్దరు మాట్లాడుతున్నా మాకు ఏం అర్థం అవ్వట్లేదు అంటారు కదా. అటువంటిది దేవాదేవుడికి నువ్వు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ప్రపంచంలో మన ఇండియాలోనే 135 కోట్లు అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక తల్లి పిల్ల మొత్తం అందరూ ప్రార్థన చేస్తారు. కానీ ప్రతి వారి అవసరతలు కూడా క్షణాల్లో సెకండ్స్లో దేవుడు తీరుస్తూ ఉన్నాడు. అంటే అసలు ఆయన యొక్క మెమరీ పవర్ ఎట్లాంటిది, ఆయన ఎంత సర్వాంతర్యామి, ఎంత సర్వోన్నతుడు, ఎంత గొప్పవాడు, నేను వివరించలేక సమయం సరిపోలేదు. కానీ ఇప్పుడు చూడండి, అసలు ఇవన్నీ ఆలోచన చేస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని కోట్ల మందికి ప్రార్థనలు, ఒక్క క్షణంలో ఎన్ని ప్రార్థనలు వెళ్తుంటుంటాయి, ఒక్క క్షణంలో ఎన్ని మరి రిక్వెస్ట్లు వెళ్తుంటాయి ఎక్కడికి. అవన్నీ కూడా క్షణాల్లో అట్లా సాల్వ్ అయిపోతూ ఉన్నాయంటే ఎట్లా? నాకు దేవుడు సహాయం చేశాడండి అని నువ్వు చెప్తుంటారు. ఆయన అంటాడు దేవుడు నన్ను యాక్సిడెంట్స్ తప్పించడండి, ఆయన అంటాడు ఈవెన్ అంటాడు నన్ను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడండి అంటుంటాడు. అంటే ఎట్ ద సేమ్ టైంలో దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, మంచిగా ప్రసంగం చెప్పడానికి. అట్ ద సేమ్ టైం ఆవిడికి మరి యాక్సిడెంట్లో కాపాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఆవిడికి హార్ట్లో పెయిన్ వచ్చినప్పుడు ఆయన స్వస్థ. ఇవన్నీ అట్ ద సేమ్ టైం ఒకే దేవుడు ఎలా చేయగలుగుతున్నాడు అంటే సర్వాంతర్యామి. అందుకే ఆయన హల్లెలూయా, సర్వోన్నతుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఒక్కడి వల్ల సర్వమానవాళికి రక్షణ వచ్చింది. ఆయన ఒక్కడి వల్ల రక్తం చిందించినటువంటి రక్తం భూమి మీద పుట్టిన వారికి, పుట్టబోయే వారికి, సర్వ మానవాళికి విడుదల వచ్చిందంటే మనం నమ్ముతామా? అంత సర్వోన్నతుడైన అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ఆరాధిస్తున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకవేళ మీ జీవితంలో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రార్థించండి, మోకరించండి, దేవుడిని అడగండి. దాని దగ్గరికి వచ్చిన సమస్యని దేవుడు పాదాలు పట్టుకుంటే ఆ సమస్యను కాస్త సంబరంగా మార్చేసాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఆ ప్రాణాపాయ స్థితిని కాస్త పండగగా మార్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సాడ్నెస్ని గ్లాడ్నెస్గా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మన జీవితంలో ఎదురే ప్రతి సమస్యను దేవుడు మరి ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నమ్ముచున్నాను. మరి విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించింది, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త అటువంటి దేవుడిని మనంతా కూడా ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపడదాం. మనకున్న సమస్యలన్నింటి నుంచి దేవుడు విడుదలనిస్తాడు. అటువంటి కృప ఈ వాక్యం వినిచిన మీకు అందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విత్తు లేని చెట్టు విశ్వమంతా వ్యాపించిన్నది మరి నా ప్రభా అని మేము ఈ 2 మాటలను ధ్యానించుకున్నాం. మరి నిజమైన ప్రభా, నువ్వు కన్యక మరియ గర్భాన్ని జన్మించావు, నువ్వు విశ్వమంతా వ్యాపించి ప్రపంచమంతా వ్యాపించున్నావు తండ్రి. ప్రపంచంలో నువ్వు తేలినటువంటి వారు లేదు. ప్రపంచంలో ప్రతి సమస్యకి నీవు పరిష్కారం అయి ఉన్నావు. ఈ వాక్యం వారందరూ నా ప్రభా నిన్ను అర్థం చేసుకుని మన నీవు మాతో ఉన్న దేవుడు అని, ఎమ్మానుయేలు దేవుడు అని నా ప్రభా, మా ప్రతి సమస్యలో మాకు తోడుకున్నావని, సర్వాధికారి అయినటువంటి దేవుడు అని, నీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రతి వారు గుర్తెరిగి నేను స్తుతించి నేను మహింపరిచే భాగ్యం దయచేయమని మరి నా ప్రభా ఈ వాక్యం ద్వారా అందరినీ బలపరిచావు, హృదయాలను మరి నా ప్రభా మరి వెలిగించినందుకు నీకు వందనం చేస్తే ఏస్తున్నామని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యం ఇచ్చినటువంటి మీరు విన్నటువంటి మీరు వాక్యం ద్వారా బలపడినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన కాక. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో మీరు మరి మర్చిపోవద్దు. ప్రతిరోజు 8:30కి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమాన్ని మేము ఇస్తూ ఉన్నాం. మరి అలాగే బైబిల్ని ఒక వరుస క్రమంలో చదవాలనుకున్న వాళ్ళకి ప్రతి వచనాన్ని చక్కగా ఆదికాండం అంతా వివరించాం, నిర్గమకాండం వివరించుకుంటూ వెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు వరుసగా పాలు పంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. మరలా ఆదివారం మరలా కలిసి మిగతా భాగాన్ని ధ్యానించుకుందాం. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. చాలా అద్భుతమైన వర్తమానం ఇది, మీకు అందరికి ఉపయోగపడుతుంది. మరి ప్రతిదీ పెన్న పుస్తకం పెట్టుకుని రాసుకుని ప్రభులో బలపడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.